ఏలూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు। 1700 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం రైతులకు కుచ్చుటోపి పెట్టారని ఆరోపించారు। ఉమ్మడి జిల్లాలో 221 కోట్లకు పైగా చెల్లించాలని, ఈ సమస్య వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చింతమనేని ప్రభాకర్ అన్నారు। రైతులకు రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది। రబీ అయిపోయి 2 నెలలు అయింది। నిన్నగాక మొన్న ఏరువాక మొదలెట్టారు। ఏరువాక రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధాన్యం రైతులకి 1700 కోట్ల రూపాయలు అక్షరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి టోపీ। రబీ పూర్తయి 2 నెలలు అయినప్పటికీ కూడా కౌలు రైతులకు కానీ వ్యవసాయం చేసేటువంటి రైతులకు కానీ సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఈనాడు నారుమళ్ళు పోసుకోలేనటువంటి పరిస్థితి, కౌలు డబ్బు కట్టకుండా పొలంలో దిగలేనటువంటి పరిస్థితి యాజమాన్యానికి। వీటన్నింటినీ కూడా మా ప్రభుత్వం దృష్టికి మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం। ఇప్పుడే కలెక్టర్ గారికి ఇచ్చాం। మా ఉమ్మడి జిల్లాలోనే 221 కోట్లు రావాలి। ఒక్క దెందులూరు నియోజకవర్గంలోనే 40 కోట్ల చిల్లర రైతాంగానికి గత ప్రభుత్వం ధాన్యం తోలకం తాలూకా బకాయి ఉంది, వాటిని తక్షణమే విడుదల చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం। ఎందుకంటే మా ప్రాంతం అంతా కూడా మరి ఈ యొక్క వ్యవసాయం మీద, అది ప్రధానంగా వరి మీద ఆధారపడి